మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. దీనిలో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఉగాది పచ్చడిలో ఏ ఫ్లేవర్ ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్కువగా తగులుతుంది అంటారు? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనం తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీ పరాభావనామ సంవత్సరంలో కుంభరాశి వారికి విశేషంగా లాభించాలి. అష్టైశ్వర్యాలు, భోగాలు, భాగ్యాలతో ఇల్లు చక్కగా తలతూగుతూ దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. జనరల్గా నాకున్న ఫోన్ కాల్స్ అయితే ఇది థర్డ్ ఇయర్, మూడో సంవత్సరం రాశి ఫలాలు చేస్తూ ఉన్నాను, ఉగాది రాశి ఫలాలు. అప్పటి నుంచి కాల్స్ రావటం చూసుకున్న టైంలో ఈ కుంభరాశి వాళ్ళు ఒకనొక టైంలో పీక్గా బాగా ఇబ్బందులు పడి ఉన్నారు. మొదట్లో 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ చాలా వరకు ప్రాబ్లమ్స్లోంచి పీక్ డౌన్ పోయేసి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రావటం ఇలా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. అయితే ఇంతకుముందు టైంతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే ఓవరాల్ వీళ్ళకి డే బై డే ఒక్కొక్క రోజు గడిచే కొద్ది చాలా అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతూ ఉండటంతో కొత్త ఆపర్చునిటీస్ రావటం, చాలా స్ట్రాంగ్గా తయారవటం, ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు. అంటే వీళ్ళకి దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ప్రాస్పరిటీ. ఓకే, అభివృద్ధి వైపు వీళ్ళకి దూసుకొని వెళ్ళిపోతూ ఉన్న ఒక రాశి. ఇంకొకసారి సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే అభివృద్ధి వైపు దూసుకొని పోతూ ఉన్న రాశి ఏదైనా ఉంటే కుంభరాశి అని చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ చూసుకునే ముందు వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే గు, గే, గో, సాసి, సూసే, దా అన్న లెటర్స్ అంతా కుంభరాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. దీని ప్రకారం మనం ఏం చేసుకుంటామంటే వీళ్ళకి వ్యయానికి తగిన విధంగా డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఎక్కువగా దాచిపెట్టుకోవటం ఉండదు, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక్కసారి కొంచెం వీళ్ళు మనసులో పెట్టుకుంటే చాలా మంచిది. రెండోది రాజ్యపూజ్యం 4, అవమానం 2. అంటే వీళ్ళకి సమాజంలో స్లోగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నా కానీ బయటపడి అందరిలో గుర్తింపు తెచ్చుకోవటం, మంచి అన్న ఒక పేరు తెచ్చుకోవటం, వాళ్ళ గురించి ఒక పాజిటివ్గా అందరూ మాట్లాడుకోవటం, ఇవంతా జరుగుతూ ఉంటుంది. కావాలని అవమానించే వాళ్ళు అయితే ఎవరు ఉండరు, శత్రువులు అయితే దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళకి ఒక సూచన ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టుకునే ముందు చాలా ఆలోచించి ఖర్చు పెడుతూ ఉండాలి. ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంతో ఉండటంతో దుబారా ఖర్చు లాంటివి, హంగులకి, ఆర్భాటాలకి, వినోదాలకి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వీళ్ళకి జూలై తర్వాత, ఇంకే మనకి గోదావరి పుష్కరాలు ఆ టైం దాటిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఫైనాన్స్ వ్యవహారాలు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది తప్ప మిగతా అన్ని విషయాలకు బాగుందని మనం చెప్పుకోవాలి. వీళ్ళది గ్రహ సంచారం కనుక చూసుకుంటారండి, శని 2వ ఇంట్లో ఉన్నారు, గురువు 5వ ఇంట్లో జూన్ వరకు ఉండి అక్కడ నుంచి 6వ ఇంట్లోకి వెళ్తూ ఉన్నారు.
తర్వాత రాహు వచ్చేటప్పటికి ఎక్కువ ఈ ఈరంతా వీళ్ళకి ఫస్ట్ హౌస్ లాంటి జన్మ రాశిలోనే ఉండటం, తర్వాత 7వ ఇంట్లో కేతు ఉండటంతో ఎలా ఉంటుందంటే జన్మరాశిలో రాహు ఉండి కొంచెం మానసికంగా అశాంతిగా వేరే వాళ్ళతో గొడవలు సృష్టిస్తూ ఏలినాడు శని యొక్క ప్రభావంతో ఉండటంతో ఈ యొక్క శని ప్రభావంతో ప్రతిదీ స్లోగా నిదానంగా జరుగుతూ ఉంటుంది. దూకుడుగా ఏది ఉండదు వ్యవహారం. తర్వాత గురువు వ్యవహారంలో చూసుకుంటే వీళ్ళని గ్రేట్ ప్రొటెక్టర్, జూన్ దాకా వీళ్ళని బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జూన్ నుంచి వీళ్ళకి గురువు మారటంతో ఇప్పటిదాకా ఏ గురువు అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారో ఆ గురువు సపోర్ట్ చేయకుండా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇదే టయానికి మనకి శని కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యేసి అతని యొక్క ప్రభావం పోయేసి పోతుంది. అంటే శని ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు వీళ్ళకి మంచి చేయటంలో. గురువు వచ్చేటప్పటికి ఇప్పటిదాకా వీళ్ళకి కాపాడుతున్న గురువు కొంచెం సైడ్ అవుతున్నాడని చెప్పుకోవాలి. వీళ్ళకి కొంచెం ట్రికీగా ఉంటుంది, కొంచెం స్లో అండ్ ఏమంటారు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళే టైం వీళ్ళది. ఇంకా దూకుడుగా ఎట్లా పడితే అట్లా వెళ్ళే టైం అయితే కాదు. బట్ ఓవరాల్గా పాజిటివ్ సైడ్లో అయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. శని వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటంతో వీళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఏమంటారు సదా వైరం సతతం కార్యనాశనం. ఎప్పుడు ఏదో ఒక విధంగా గొడవలు అయ్యే అవకాశం, మనస్పర్ధలు వచ్చే అవకాశం. ఏదైనా కనుక పని చేస్తే 10 రోజులు అవ్వాల్సింది ఆ పని తొందరగా కాదు, అది 40 రోజులు 30 రోజులు పడుతుంది. అంటే టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. వీళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉండాలి. అలానే పని కాదని ఏం కాదు, అంటే ఆ టైం లైన్ వీళ్ళు మైండ్లో పెట్టుకుంటే హ్యాపీగా ఉంటారు. అవును స్లో అవుతుంది కానివ్వండి, 2 రోజులు అయితే 10 రోజులు అవుతుంది కానీ అంటే మనం స్టాప్ చేయకూడదు. తొందరగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుని తొందరగా ఏదో చేసేద్దామన్న ఒక దూకుడుతనం అనేది ఈ రాశి వాళ్ళకి పనికిరాదు. ఖచ్చితంగా పనులు అయితే అవుతాయి కానీ వేరే వాళ్ళకి 10 రోజులు అయింది, వీళ్ళకి 30 రోజులకు 40 రోజులకు అవుతుంది అనేది ఈ టైం లైన్ గ్యాప్ పెట్టుకోవాలి. అలానే వీళ్ళకి ఏమని చెప్తారంటే సంచార స్వజనే ద్వేషం. అంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు వీళ్ళని కిందకు దోసేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళు రహస్యంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి కనపడరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలానే ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలు కొంచెం స్లోగా ఉంటారు వీళ్ళు. తర్వాత ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ చూసుకుంటే అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఇంటర్నల్గా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శని వల్ల ఓవరాల్గా అంటే వర్క్ అవుతుంది, కష్టపడినా కానీ పని అవటంతో దాంతో సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగుంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది జీవితం. గురువు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటంతో జూన్ వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చక్కగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి, ప్రాబ్లమే లేదు. ఈ టైంలో వీళ్ళు తీర్థయాత్రలు బాగా తిరుగుతారు, హోమాలు యజ్ఞాలు బాగా జీవించుకుంటూ ఉంటారు. దీంతోపాటు మంచి హెల్తీగా ఉంటుంది, ఇటు అటు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. గురువు అర్ధలాభం అంటే అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హరిషితం అని చెప్తారు. ఏదైనా పని చేస్తే చక్కగా అందరూ మెచ్చుకోవటము, తర్వాత అర్ధలాభం ధన ప్రకారం బాగుండటం, ఐశ్వర్యవంతంగా ఉండుతూ ఉంటారు, అందరు జనాలు మెచ్చుకుంటూ ఉంటారు. ఇది ఎప్పటి వరకు అండి మనకి జూన్ వరకు. జూన్ తర్వాత కొంచెం వీళ్ళకి గురువు వేరే ప్లేస్కి వెళ్ళిపోవటంతో మిక్స్డ్ రిజల్ట్ ఉందని చెప్తుంటారు. ఈ టైంలో చోర అగ్ని నృప్రభీతి ఇచ్చ అని చెప్తారు. అంటే ఈ టైంలో జూన్ తర్వాత వీళ్ళకి దొంగతనాలు జరిగే అవకాశము, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ నుంచి ప్రాబ్లము, లేదంటే బాస్ నుంచి ప్రాబ్లం, కొంచెం భీతిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది ఒక నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్లో మంచి ఫుడ్ తింటుంటారు, హ్యాపీగా ఉంటారు. మనకి పురాణాల్లో ఏం చెప్తారంటే సత్యముని ఒక ముని ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా బాగా తపశక్తి కలిగిన వ్యక్తి. అతను ఒకరోజు ఈ రాజుకోటలో తిరుగుతూ ఉండేవాడు చూడటానికి. ఆ నెక్స్ట్ రోజు ఆ రాణి గారి యొక్క ఒక విలువైన వజ్రం పోతుంది, ఒక నగ పోతుంది. దీంతో రాజుగారు కోపం వచ్చేసి ఆయన పిలిపించేసి శిక్ష వేస్తాడు. తర్వాత రాజుగారు తెలిసిపోతుంది ఇతను కాదు, ఇతను చేయలేదు, వేరే వాళ్ళు చేశారు, అది ఎక్కడో రాణిగారు మిస్ప్లేక్ చేసుకున్నారని పిలిచేసి అతనికి క్షమాపణ చెప్పేసి అతనికి ఇవ్వాల్సిన ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ జూన్ తర్వాత ఇలా అంటే ఎగ్జాక్ట్ ఇలా జరుగుతుందని కాదు, ఇలా వీళ్ళకి పాపం తప్పు లేకపోయినా వీళ్ళ మీద నిందలు వచ్చి రావటం, అనవసరంగా వీళ్ళని ఏదో చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. అందుకనే చోర అగ్ని నృప భీతి అంటారు. అంటే దే ఆర్ ఇన్నోసెంట్ కానీ వాళ్ళ నుంచి వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి పురాణాల్లో ఒక స్టోరీ కూడా ఉంది. ఆ ముని కూడాను గురువు 6వ స్థానంలో ఉండవచ్చు. అందుకని ఈ గ్రహాలు మునుల దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి పీడించకుండా అయితే ఖచ్చితంగా ఉండవు. కొంతమంది ఒక థియరీ కూడా చెప్తా ఉంటారు, ఏమండి మాది పలాని రాశి శని రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టరంట అని.
అలా ఏముండదు. నేను చెప్పినమ్మా 0.001% శని డిస్కౌంట్ ఇవ్వడు. డిస్కౌంట్ ఇచ్చే గాడ్ శని కాదు, 100% పర్ఫెక్ట్గా ఉండే గాడ్ ఆయన. అందుకని మీరు ఏ రాశి అయినా కానీ, ఎలాంటి రాశి అయినా, ఏలినాడు శని కానీ అర్ధాష్టమి శనిలో వాళ్ళు ఖచ్చితంగా శని పెట్టుకొని చేరాల్సిందే. కర్మఫలం తీసేస్తాడు. అంతకుముందు మీరు ఓవర్ యాక్టింగ్ ఎక్స్ట్రాలు ఇవన్నీ చేసేస్తుంటే మొత్తం కట్ చేసి భూమి మీద పెట్టే గ్రహం, ఏకైక గ్రహం ఎవరంటే శని. ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మ్, మీకు రాంగ్ లాజిక్ ఉంది, రాంగ్ పర్సెప్షన్స్ ఉన్నాయి, ఇవంతా బుర్రలో పెట్టుకున్నారంతా తీసేసి భూమి మీద నిలబెట్టే ఒక వ్యక్తి ఎవరంటే శని. ఈ శని వీళ్ళకి ఎప్పుడు శని ఇవ్వకుండా ఉండడండి రిజల్ట్. చాలా మందికి తెలవదు. కాకపోతే ట్విస్టులు పెట్టేసి ఇస్తాడు. కష్టపెట్టి మరీ ఫలితం ఇస్తాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. డిసిప్లిన్గా ఉండాలి, కన్సిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రివార్డ్ లాస్ట్లో వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఇచ్చే గ్రహం శని. తర్వాత రాహు వీళ్ళకి ఫస్ట్ హౌస్లోని వీళ్ళ సొంత రాశిలో ఉండటంతో గొడవలు అయ్యే అవకాశం, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రిజుడిస్, ఇది నా వాళ్ళు, ఇది మన వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇలా ఈ టైప్కి సంబంధించి వాతావరణం వీళ్ళ చుట్టూ ఎక్కువగా ఉంటుంది. దేశ సంచారం, ప్రవాసం, రాహు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఉన్న ఊర్లో ఉన్న ప్లేస్లో కాకుండా దూరంగా వెళ్ళిపోయి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ధనానికి కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. పార్ట్నర్స్ తోటి, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు, మనస్పర్ధలు, బిజినెస్ పార్ట్నర్స్తో ఆటంకాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది కూడా మనకి అక్టోబర్ దసరా పండుగ వరకు బాగుంటుంది. ఆ తర్వాత నుంచి రాహు కూడా మారుతూ ఉండటంతో వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఫారిన్ కనెక్షన్స్, ఫారిన్ ఇన్కమ్ ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది మనకి సూక్ష్మంగా కుంభరాశి వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉంటాయి? సో నక్షత్రం ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా సంతోషంగా ఉంటారు, రాజ్య లాభము, ఏదో ఒక పదవి ఖచ్చితంగా, ఒక ప్రమోషన్ అవన్నీ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళకి దినాభివృద్ధి జరిగే రాశి ఈ కుంభరాశి. తర్వాత ధన వృద్ధి జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్, రెండోది ధన నష్టం కూడా చూపిస్తుంది ఫస్ట్ ఫ్యూ మంత్స్లో. తర్వాత అనుకున్న పని అక్టోబర్ మంత్లో కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, చక్కగా మంచి పదవి వస్తుంది, పట్టాభిషేకం, ఉన్నతమైన పొజిషన్కి వెళ్తారు, ధనవృద్ధి, ధనం చక్కగా బాగుంటుంది, సంతోషమయంగా ఉంటారు. ఈ శతభిష నక్షత్రం వాళ్ళు నాకు బాగా చాలా వీడియోలు చెప్పుకుంటా, బాగా ఇష్టం. ఎందుకంటే ఈ శతభిష నక్షత్రం నేను ఫస్ట్ ఈ సోషల్ మీడియా ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో స్టార్ట్ చేసుకున్నప్పుడు బిగినింగ్లో నక్షత్రాలు సిరీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 2 నక్షత్రాలు చేసిన ఎక్కువ వైరల్ కాల, 2000 3000 అలా వెళ్ళింది. ఈ శతభిష నక్షత్రం ఓవర్ నెట్లో 12,000 చూశారు. దాదాపు 30-40 వేల మంది, అది దాదాపు 70,000 దాకా వెళ్ళిపోయింది. అందులోంచి చాలా కాల్స్ నాకు వచ్చినాయి ఈ శతభిష నక్షత్రం వాళ్ళు. ఫస్ట్ కాలు శుభం ఒక లేడీ చేసింది. పాపం వాళ్ళు చాలా రోజులు నాతో టచ్లో ఉండేవాళ్ళు. అందుకని ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి అప్పట్లో కుంభరాశి వాళ్ళకి ఏలినాడు బాగా ఎక్కువ స్టేజ్లో ఉండి ఎక్కువ కాల్స్ అక్కడి నుంచి వస్తూ ఉండే అనమాట. నాకు ఇప్పుడు ఎందుకు హ్యాపీగా ఉందంటే ఈ పరాభావ నామ సంవత్సరంలో అన్ని విషయాల్లో బాగా చక్కగా హ్యాపీగా ఉన్న నక్షత్రం శతభిష నక్షత్రం. అందుకని నేను పర్సనల్గా హ్యాపీ ఫీల్ అవుతాయి, వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంది కాబట్టి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషకరంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ధనవృద్ధి, ధనలాభము, సుఖము, హెల్తీగా ఉంటారు. హెల్త్ లాస్ట్ ఇయర్ ఎండ్లో కొంచెం ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళు ఒక పురోగభివృద్ధి, ఓకే, టువర్డ్స్ ప్రాస్పెరిటీ దూసుకొని పోయే ఒక రాశి అని మనం చెప్పాలి. ఇక వీళ్ళకి ఈ సంవత్సరం టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు గురుగారు? వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటేనండి శని, ఏలినాటి యొక్క శని ప్రభావం చాలా తగ్గుతూ ఉంటుంది. గురువు ఇప్పటిదాకా కాపాడాడు, కానీ తర్వాత గురువు అంత ఎక్కువ సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ ముందుకు వెళ్తారు. అది ఒకటి. ఫారిన్ కనెక్షన్స్, కొత్త కనెక్షన్స్తో వీళ్ళకి మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటారు. ఒక కొత్త న్యూ బిగినింగ్ ఈ శ్రీ పరాభావనామ సంవత్సరం వీళ్ళకి జరుగుతూ ఉంటుందండి. ఈ సంవత్సరం విశేషంగా ఎటువంటి పరిహారాలు, దైవారాధనలు ఉంటే బాగుంటుందంట? వీళ్ళకి ప్రతి ఒక్కరికి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ చూసుకోవాలి. తర్వాత శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటూ ఉండాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శని పాశుపత అభిషేకం అని ఉంటుంది, తైలాభిషేకం అని కూడా అంటారు, అది చేయించుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైతే వీళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, ఆర్థికంగా ఇంకా బాగుండాలనుకుంటారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా చక్కగా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఇవి కాకుండా వాళ్ళ ఇండివిజువల్ జాతకములు ఎవరైనా కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి వాళ్ళ జాతకాలు చూపించుకుంటే చాలా ఉత్తమం.
కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇంకా శని ఈ ప్రభావంతోనే ఉన్నట్లు ఫీలింగ్ మాకు కూడా వస్తుంది. కానీ శని తన ప్రభావాన్ని రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటారు కాబట్టి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావాలి. ఈ టైంలో రాలేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా అవి చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు, ఆ దశలో అంతర్దశకు సంబంధించిన వాళ్ళ యొక్క నాయకులు, ఆ గ్రహాలకు సంబంధించిన శాంతులు చేసుకుంటూ, విశేష శాంతులు చేసుకుంటూ ఉంటే 1-2 సార్లు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. రిజల్ట్ రాకుండా ఏముండదు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకు కూడా లాస్ట్ హోల్ ఇయర్లో ఏలినాటి ప్రభావంతో ఉండటంతో చాలా వరకు దగ్గరుండి నేను పూజలు చేయించాను, నేను అభిషేకాలు చేయించాను, నేను పాశుపత అభిషేకాలు చేయించాను. H1B వీసాల దగ్గర నుంచి, గ్రీన్ కార్డుల దగ్గర నుంచి, వైఫ్ అండ్ హస్బెండ్ సీరియస్గా ఫైట్ చేసుకొని వైఫ్ వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అయిపోయి నెక్స్ట్ డే వాళ్ళ మదర్ని ఫాదర్ని తీసుకొని నన్ను కలిసి చూసుకుంటే ఇద్దరికి శని ప్రభావం ఉంది, ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి ఇట్లా చాలా వరకు చేయటం జరిగిందండి. సో ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఇండివిజువల్గా ఇంకా ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక ఒకసారి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓవరాల్గా కుంభరాశి వారి స్థితిగతులు ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.